ఖగోళ విజ్ఞానంలో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి తెలుసుకుందాం. అసలు క్లార్క్ మాక్స్వెల్ అనేవాడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ముందు గుర్తుపెట్టాడు. అంటే వేవ్ అంటే ఏంటి అంటే వైబ్రేషన్. ఎలక్ట్రికల్గా మ్యాగ్నెటికల్గా ఒక వేవ్ వైబ్రేట్ అయితే అది స్ప్రెడ్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ప్రెడ్, కాంతి, వీటిలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ. ఇవి ఒక్క సెకండ్కి 1,86,000 మైళ్ళు ప్రయాణం చేస్తాయి. ఒక్క సెకండ్కి 1,86,000 మైళ్ళు. అందుకని దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఇందులో చూసినట్టయితే 7 రకాలుగా ఉన్నాయి. ఇవి ఒకటి ఏంటి అంటే రేడియో వేవ్స్, మనం రేడియో కమ్యూనికేషన్ అంతా చేస్తున్నాం. రెండోది మైక్రోవేవ్స్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్ కూడా టెలిఫోన్స్లో వాటిలో చాలా ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, దీని ద్వారా బ్రైట్నెస్ వాటిల్లో మనం పెడతాం. ఇదే కాకుండా విజువల్ లైట్ అంటే మనం చూసేవన్నీ రెడ్ నుంచి బ్లూ దాకా మనకి విజువల్ లైట్ అంటారు. మన కంటితో చూసేది విజువల్ లైట్. దాంతో అల్ట్రావైలెట్ యూవి లైట్, దీనిలోనే మన స్కానర్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం మనం వీటిలో కమ్యూనికేట్ చేయడానికని. ఎక్స్రేస్ ఇవి చాలా వరకు పదార్థాల యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ తెలుసుకోవడానికి, మన శరీరంలో ఉండే భాగాలు, ఎముకలు ఏదైనా విరిగిపోయినా లేకపోతే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్లో ఎక్కడైనా లోపాలు ఉంటే అవి, అలాగే ఫ్రూట్స్లో వాటిలో మనం అల్ట్రావైలెట్ స్కానింగ్ ద్వారా కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఎక్స్రేస్, తర్వాత గామా రేస్, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు, వేవ్స్ అంటారు. ఇవేంటి? రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, దాని తర్వాత విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ వేవ్స్, ఎక్స్రేస్ అండ్ మనకి గామా రేస్. ఈ కమ్యూనికేషన్స్ అని చూసినట్టయితే మనం టెలిఫోన్, అంతకుముందు మోర్స్ కోడ్ ద్వారా టెలిగ్రాఫ్స్ అవి పంపాం. కానీ మాట్లాడుకోవడానికి వాటికి గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. హీ చేంజ్డ్ ది వరల్డ్ ఈ కమ్యూనికేషన్స్లో. ఆయన ఎప్పుడు? 1880లో. ఈ టెలిఫోన్ బిల్ ఎలా పంపిస్తున్నాం? ఒక వైర్ కమ్యూనికేషన్, కాపర్ వైర్. వాటిల్లో ఎలక్ట్రిసిటీ వెళ్ళాలంటే హరిడల్ ఉంటుంది, ప్రతి కిలోమీటర్కి ఎనర్జీ లాస్ ఉంటుంది. అందుకే నా చివరికి వాయిస్ వినకపోవచ్చు. కానీ ఈ కమ్యూనికేషన్ టెక్నిక్స్లో టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటే ఎప్పుడైతే మనం ఈ ఆప్టిక్స్ అంటే లైట్ గురించి చెప్పుకున్నామో, కాంతి 1,86,000 మైళ్ళు పర్ సెకండ్ వెళుతుంది. అయితే కాంతికి ఏదైనా అడ్డం పెట్టామనుకోండి అడ్డుకుంటుంది. కానీ మనకి ఇప్పుడు అద్దం మనం ఎండలో పెడితే ఆ ఎండ రేసు అద్దం ద్వారా పడుతున్నాయి. అదే ఓ పెద్ద తొట్టులో, గ్లాసులో కానీ వాటర్లో కానీ, ఓ తొట్టులో కానీ నీళ్లు నింపి ఎక్కడైనా ఒక చోట పెట్టి ఆ నీటి పై పొర ఒక గ్లాస్ లాగా ఉంటుంది. అంటే తొట్టె, గాజు తొట్టె, ఇప్పుడు చేపల తొట్టెలే అవన్నీ ఉన్నాయి. ఒక ఎండ నుంచి మీరు కాంతి పంపిస్తే రెండో ఎండున మనం వంగి చూసినట్టయితే అది పూర్తిగా సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయిపోయి లోపలికి వచ్చేస్తుంది. అందుకని కాంతి గోడల్లో ఇది రిఫ్రాక్షన్ అంటారు. గాజు, నీరు, ఏదైనా మీడియం, గాలి, దాని తర్వాత మీడియం అంటారు అన్నమాట, వ్యాక్యూమ్, వీటిలోంచి కాంతి ప్రయాణించేటప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటి ద్వారా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లోపలే తిరుగుతూ ఉంటుంది. ఒక బంతి గది లోపల ఉండి కొట్టారు అనుకోండి, ఈ గోడకి ఆ గోడకి, ఆ గోడ కొట్టుకుని ఈ గోడకి బయటికి పోదు, గోడల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డైమండ్, అదే డైమండ్ కట్ చేస్తారు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆ లోపల రిఫ్లెక్షన్ దానిలో ఉండేసరికల్లా మీకు కాంతి బయటకు, ఒక్కసారి కాంతి రేవి వెళితే లోపల మన బంతి 4 గోడల మధ్యన కొట్టినట్లు కాంతి తిరుగుతూ ఉంటుంది. అందుకని డైమండ్ మెరుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ డైమండ్ కట్ చేసినట్లయితే యాంగిల్ వాటిలో. అలాగే మనం చూసినట్లయితే ఈ గ్లాస్ ఫైబర్ సన్నగా తల వెంట్రుక సైజులో గ్లాసును కనుక మనం డ్రా చేసి
ఒక ఎండున పెడితే 1954లో ఈ గాజు ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఒకవైపు కాంతి పంపిస్తే ఆ కాంతిని బెండ్ చేసినా సరే మీరు ముడతలు పెట్టండి, అడి తిప్పండి, ఇడి తిప్పండి, రెండో ఎండుకి కాంతి చేరింది అని చెప్పి మనం శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీన్నే ఫైబర్ ఆప్టిక్స్ అన్నారు. ఈ ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏంటి? ఆప్టిక్ అంటే కాంతి. ఆ కాంతి ఒక ఎండుని పంపిస్తే పల్సెస్, ఆ పల్స్ మెలికలు ఉన్నా ఏమున్నా సరే కాంతికి ఈ అబ్స్ట్రక్షన్స్ ఏమీ లేకపోతే ఫైబర్ తిన్నగా ఉన్నట్లయితే కాంతి చేరిపోతుంది అన్నమాట ఆ ఎండ్కి. దీన్ని కమ్యూనికేషన్స్ ఉపయోగించి ఫైబర్ ఆప్టిక్స్గా మనం టెలికమ్యూనికేషన్స్ తయారు చేస్తున్నాం. ఇది 1990లో మొదలుపెట్టారు. 1990లో ఈ ఫైబర్ ఆప్టిక్స్ అని మొదలుపెట్టారు. దీని నుంచి ఏంటి అంటే కమ్యూనికేషన్ పంపించడానికి దాంతో ఎనర్జీ లాస్ తక్కువగా ఉంటుంది. దాంతో టెలిఫోన్లోను, టెలివిజన్ ముఖ్యంగా విజన్, మన పిక్చర్ పోవడం, ఇప్పుడు మనకు వచ్చే కేబుల్ అంటున్నాం, కేబుల్స్ ద్వారా వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ముందు ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఏవైతే మైక్ ముందు మనం ప్రొడ్యూస్ చేస్తే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్. అది మనం రేడియో ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం. అది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది వేరే దీనిలో ఉండే సర్కిల్ వెదర్ కండిషన్స్కి వాటికి. కానీ ఫైబర్ ఆప్టిక్స్కి ఏం చేస్తారంటే దీన్ని చేసి ఆప్టికల్ సిగ్నల్స్ కింద మారుస్తారు. ఆప్టికల్ సిగ్నల్స్ ఈ ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా పంపించి కమ్యూనికేట్ చేసి అదర్ ఎండ్ మళ్ళీ రిసీవర్ ఉంటుంది. అది మళ్ళీ మనకి టీవీ స్క్రీన్ అనో లేకపోతే ఒక మైక్ కనో స్పీకర్కో పెడితే అది మళ్ళీ మంచి గుడ్ క్వాలిటీలో కమ్యూనికేట్ అవుతుంది. అందుకని ఈ రకంగా కమ్యూనికేషన్స్లో ఫైబర్ ఆప్టిక్స్ అనేది విపరీతమైన రెవల్యూషన్ తీసుకొచ్చింది. దీనిలో ఉన్నది ఏంటంటే కాంతిని ఉపయోగిస్తున్నాం. లైట్ సిగ్నల్స్ని మనం ఒక ఎండును కన్నా పంపిస్తే అది డిజిటలైజేషన్, డిజిటల్ కింద మనకి డిజిటల్ కమ్యూనికేషన్ అంతా కూడా ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంది. మోడర్న్ సైన్స్ అంతా విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రకంగా మనం ఫైబర్ ఆప్టిక్స్ని ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్స్కి, టెలివిజన్ కమ్యూనికేషన్స్కి, మనకి ఫోటో ఫోన్స్ వచ్చినాయి మొట్టమొదటిలో ఫైబర్ ఆప్టిక్స్ కంటే ముందు కూడా. అందుకని ఈ ఫోటో ట్రాన్స్మిషన్ చేయడం కానీ డేటా ట్రాన్స్మిషన్కి కానీ అన్ని ఫైబర్ ఆప్టిక్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఎలా అయితే మనకి ఈ సెటిలైట్స్ ఉపయోగపడుతున్నాయో ఆ రకంగానే ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అన్నది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఫ్యూచర్ ఏజ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.